పరమేశ్వరుడికి అమ్మ ఉంటుందా? అసలు ఆయన ఆయన లేని నాడు లోకాలే లేవు. ఆయన ఎప్పుడు పుట్టాడో ఎవరికి తెలియదు. ఎప్పుడు పుట్టాడో ఎవరికీ తెలియనటువంటి పరమేశ్వరుడు ఆ శ్రీమన్నారాయణుడికి తల్లి ఎవరు? ఆయనకి తల్లి అన్న మాట లేదు అసలు. కానీ ఆయన ఎంత వశుడైపోయాడంటే అమ్మ ప్రేమకి పోతన గారు పరవశించిపోయి భాగవతంలో అన్నారు, ఏ పాములెరుగక ఏ పారుమీటికి పశుల కాపరి ఇంట పాము కలిగే, ఏ తల్లి అనుబాలు ఎన్నడెరుగని ప్రౌఢ తల్లి యశోద చనుల పాలు త్రవనిరిగే అన్నారు. ఆయనకి అమ్మ తెలియదు, అమ్మ పాలు తెలియవు. అటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మగా ఆవిర్భవిస్తే యశోదాదేవి యొక్క పాలు తాగడం మొదలుపెట్టాడు. గోపకాంతలందరూ వచ్చారు, ఆయన మీద విశేషమైనటువంటి ఆరోపణలు చేశారు, నవనీత చౌర్యం చేస్తాడు అని. అమ్మ నమ్మలేదు. అమ్మంది, ఎందుకమ్మా అన్ని మాటలు చెప్తారు, వాడు ఎక్కడికి వెళ్ళడు, ఎప్పుడూ మా ఇంట్లోనే ఉంటాడమ్మా పిల్లాడు, తప్పు కదా పిల్లాడి మీద ఇన్ని మాటలు చెప్పడం అంది. మహానుభావుడు ఒక గొప్ప లీల చేశాడు. భాగవతం అంతా ఒకెత్తు, దామోదర లీల ఒక్కటి ఒకెత్తు. దామోదర లీల దగ్గరికి వచ్చేటప్పటికీ బ్రహ్మచారులు, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి 4 ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు దామోదర లీల వింటారు. క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువు నిద్రలేస్తారు. నిద్రలేచి తులసి బృందావన ప్రవేశం చేస్తారు. ఆయన కూడా నిద్రపోతే లోకాల్ని పరిపాలించేవాడెవడు? ఆయన నిద్రపోవడం ఏమిటి? నేను తెల్లవారుజామున సూర్యోదయాత్ పూర్వం లేవకుండా పడుకుంటేనే నేను కృతఘ్నుడిగా పిలవబడతాను. ఈశ్వరుడు వచ్చేశాడు, నేను లేవలేదు. కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. లేవాలి, పరమేశ్వరుడు వచ్చేటప్పటికి నిద్ర లేచి స్వాగతం చెప్పాలి. అటువంటిది నేనే లేవకపోతే తప్పు కదా. 4 నెలలు గుర్రు పెట్టి నిద్రపోయేవాడు పరమేశ్వర స్వరూపం ఎలా అవుతాడు? 4 నెలలు ఆయన నిద్రపోతే ఈ లోకాల్ని పరిపాలించేవాడెవరు? ఆయన మరి ఎందుకు నిద్రపోతుండడం? ఆషాఢమాసంలో ఉన్న ఏకాదశి నాడు పడుకోవడం మొదలు పెడితే కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి వరకు పడుకుని నిద్రపోతాడు. ఆయన పడుకున్నాడు కాబట్టి ఏకాదశి, నిద్ర లేచాడు కాబట్టి ఆయన నిద్ర లేచిన ఏకాదశి కార్తీక మాసంలో. నిజంగా విష్ణువు నిద్రపోతారా? ఆయన నిద్రపోతే లోకాల్ని పరిపాలించేవాడెవడు? ఆయన నిద్రపోడు. ఆయన ఎందుకు పడుకున్నట్టుగా ఉంటాడో చెప్పారు. నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం అన్నారు. ఆయన ఉపాసనని గమనిస్తాడు. నీ మనసు ఎంత భక్తితో ఉంది, నువ్వు రొట్ట తెచ్చి వేస్తున్నావా ఆయన పాదాల దగ్గర? 1,00,000 బిల్వార్చన చేస్తున్నాం, 1,00,000 బిల్వార్చన చేస్తున్నాం అంటారు. ఆ రొట్టంతా కొడతారు, మారేడు దళాలన్నీ తీసుకొస్తారు, గుళ్ళో ఉన్నటువంటి ముఖమంటపంలో నేల మీద పారేస్తారు. అయిపోయింది పూజ. ఇంక నువ్వు చేయడం ఏమిటి? ఎవడు గోని బస్తాలు తీసుకొచ్చాడో వాడు చేసేశాడు 1,00,000 బిల్వార్చన. ఈ పృథివీ లింగస్వరూపం, నేల మీద పడిపోనే పూజ అయిపోయింది. నువ్వు చేసేది అపచారం అంతే, పునఃపూజ రూపంలో. కాబట్టి ఇప్పుడు ఆ మారేడు దళాలు పోని ఏమైనా ఏరి చీడ పీడ ఉన్నావు పక్కన పడేస్తాడా? ఇలా చేత్తో పట్టుకుని లోపల గొంగళీ పురుగుంటే గొంగళీ పురుగుతో కలిపి శివలింగం మీద పారేస్తాడు, కప్పేస్తాడంతే ఆ మారేడు దళాలతో. ఏమి పూజ? పూజ ఎక్కడుంది అసలు? అందులో భక్తి ఎక్కడుంది? ధ్యానం ఎక్కడుంది? భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి ఒక ఆవిడ అడిగింది, సహస్ర బిల్వార్చన చేద్దాం అనుకుంటున్నాను, ఓ 100 బిల్వాలు తక్కువ వచ్చాయి, ఏం చేయమంటారండి? నీ ఒళ్ళు గిల్లుకో 100 మాటలు అన్నారు. అదేమిటి అలా అంటారు? నా ఒళ్ళు గిల్లుకోవడం ఏమిటండి? నీకు పూజ అంటే ఏమిటి? బిల్వదళాలు పీక్కొచ్చేయడమేగా. 100 తక్కువ అయ్యాయి, చెట్టు గిల్లుతుంటావు, అంతకన్నా నీ బుద్ధి ఏం నిలబడుతుంది? 100 మాటలు నీ ఒళ్ళు గిల్లుకో, 900 మాటలు చెట్టు గిల్లు, 100 మాటలు నిన్ను గిల్లుకో, సరిపోయిందన్నారు. అసలు మారేడుదల సమర్పణమునందు నీకు ఆ బుద్ధి ఎక్కడ నిలబడింది? పరమేశ్వర పాదముల యందు నిలబడితే కదా పూజ. కాబట్టి ఆ పూజ చేసేటప్పుడు మనసు నిలబడడం అనేటటువంటిది ప్రధానం. అలా నిలబడి చేసినటువంటి పూజ ఏదో దాన్ని ఆయన గమనిస్తుంటాడు. మానస పూజ ఎక్కడ జరుగుతోందో, పూజ జరుగుతుండగా మనసు ఎక్కడ నిలబడిందో అది ఆయనకి ప్రధానం. అందుకే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. ఫలమైన పుష్పమైనను దళమైనను సలిలమైన బాయని భక్తిన్ కొలచిన జలు అర్పించిన ఎలమిన్ రుచిరన్నముగా ఎనుభుజింతుందంటాడు భాగవతంలో. భక్తితో సమర్పణం చేసినటువంటి దాన్ని స్వీకరిస్తాడు తప్ప ఇది నేను తీసుకొచ్చానన్న దాన్ని ఆయన ఏం పుచ్చుకోడు. అదో అహంకారం, అది ఆయనకెందుకు? అన్నీ ఆయన సృష్టిలోనివే. కాబట్టి ఆ భక్తితో ఎవడు నిలబడగలిగాడో వాడి వెంట పరమేశ్వరుడు పరిగెడతాడు. శివానంద లహరి చేస్తూ శంకరాచార్యులు వారు అంటారు, గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థంజలమతి సమర్ప్యే చేతస్సరసిజముమానాధపతే సుఖేనావస్థాతుం జనహ్య న జానాతి కిమహో.
నువ్వు నీ మనసన్న పద్మాన్ని అక్కడ పెడితే పరమేశ్వరుడు నీ వెంట పడతాడు. అదొక్కటి లేనప్పుడు ఎన్ని పద్మాలు తీసుకొచ్చే ప్రయోజనం ఏమిటి? దక్షిణాయనంలో 4 ప్రధానమైన నెలలు విష్ణువు నిద్రపోతారన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన బాగా రక్షణ దృష్టితో చూస్తాడు. పై దృష్టి మూసి లో దృష్టితో ఉంటాడు. అంటే వీడి మనసు ఎలా ఉంది అన్నది గమనిస్తాడు. వీడి మనసు ఎంత భక్తిభావంతో ఉంది. అందుకే ఆయనది ప్రతిజ్ఞ. భవిష్యోత్తర పురాణంలో ఆయన ఒక మాట అంటాడు, ఏకేన తులసి మాత్ర దళేనాపి నరోత్తమ పూజయేద్ భక్తిభావేన తం రక్షామితి మత్పణః. ఆ శ్రీమన్నారాయణది పాదముల యందు విశేషమైన భక్తితో మహానుభావుడు నాకు తల్లి నాకు తండ్రి, నీపాద తులసిదళము రోగముల కౌషధము బ్రహ్మరుద్ర విదుత భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు నరసింహ శతకకర్త. ఆయన పాదముల మీద ఒక్క తులసిదళాన్ని ప్రేమతో ఎవడు సమర్పిస్తాడో వాణ్ణి నేను నా 4 చేతుల మధ్య పొదివి పట్టి కాపాడుకుంటాను, వాడు నా కొరకు రక్షింపవలయువాడు అన్నాడు వామనమూర్తి ఘట్టంలో. అటువంటి భక్తుడు పాడైపోతే అసలు నేనున్నానని నమ్మకం ఉండదు లోకానికి. వాణ్ణి రక్షించడం వాడి కోసం కాదు, నా కోసం. నేనున్నానని నమ్మాలంటే వాణ్ణి నేను కాపాడుకోవాలి, అందుకు కాపాడుకుంటున్నాను. వాడి కోసం నేను కాపాడని అనుకుంటున్నారేమో, కాదు. అంత నా యందు భక్తి ఉన్నవాణ్ణి నేనున్నానన్న నమ్మకం కోసం కాపాడుకుంటాను, లేకపోతే ఉన్న ఉనికి ప్రశ్నార్థకమవుతుందన్నాడు ఆయన. ఆ భక్తిని ఆయన గమనిస్తుంటాడు. ఎందుకని ఇదంతా ఉపాసనా కాలం. ఈ ఉపాసనా కాలాన్నంతటినీ ఆషాఢం దగ్గర నుంచి కార్తీకం వరకు సన్యాసులు కూడా చాతుర్మాస్యం చేస్తారు. ఆ లోపలి భక్తిని ఆయన గమనిస్తుంటాడు. ఆయన ఎక్కడుంటాడు? ఇక్కడే ఉంటాడు. ఇక్కడే ఉండి తెలుసుకుంటూ ఉంటాడు. ఎవరు ఆ భక్తితో నిలబడగలిగినటువంటి స్థితిలో ఉన్నాడో వాడికి ఆయన వశవర్తి అవుతాడు. ఎంత వశవర్తి అవుతాడంటే అందుకే లీలలు వచ్చాయి. ఒక్కొక్క భక్తుడి చేత్తో వీపు మీద దెబ్బలు తిన్నాడు. మహానుభావుడు పురంధరదాస్ గారు కొడితే పాండురంగడు దెబ్బలు తినలేదు, వీపు వాచిపోయి నిలబడ్డాడు. అనంతాచార్యుల వారు గుణపం విసిరితే వెంకటేశ్వర స్వామి గడ్డం మీద దెబ్బ తగిలితే గడ్డం మీద గంధం పెట్టుకుని ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారు నిలబడలా. కాబట్టి భక్తుల చేతిలో దెబ్బలు తినడం కూడా ప్రీతిగా స్వీకరించాడు. ఈ దెబ్బలు తినడం అనే విషయం దగ్గరికి వచ్చేటప్పటికి తత్వతః శివుడైనా కేశవుడైనా అంతే. శివుడు తినలా? అర్జునుడు కోదండం ఎత్తి కొడితే కోదండంబల నిట్టులుండరు జటాకోటీరముల్ కుక్షి వక్షోదేశంబుల నంసభాగముల సక్రోధంబునన్ వేయిచున్ రోదోంతంబుల నట్టహాసముల నర్పుల్ పిక్కటిల్లంగ బహాదర్పంబున మల్ల సంగరము సేయింజొచ్చిరి రుద్రార్జునులు అంటారు కిరాతార్జునీయంలో. ఇద్దరు కొట్టుకోలా, మల్ల యుద్ధం చేయలా, అర్జునుడి చేతి దెబ్బలు తిని మురిసిపోలా పరమశివుడు. ఆ భక్తికి వశుడైపోవడం అనేటటువంటి మాట వచ్చేటప్పటికీ తత్వతః ఈశ్వర స్వరూపమునందుండే లక్షణం అది. ఆ భక్తికి వశుడవుతాడు. అసలు భగవంతుడితో నీకున్న అనుబంధం ఏమి ఇది నీకు తెలియనప్పుడు నువ్వు చేసే పూజ యాంత్రికమవుతుంది. నా మాట మీరు బాగా పట్టుకోవలసి ఉంటుంది. నేను ఒక గంభీరమైన మాట చెప్పాను. భగవంతునికి మీకు ఉన్న అనుబంధం ఏమి? ప్రేమ జనించదు. నా కొడుకంటే ఎందుకు నాకు ప్రేమ? వాడు నా కొడుకు, నేను చదివిస్తున్నాను, చదువుకున్నాడు, నా మాట విన్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, ఏం చెయ్యాలన్నా నన్ను అడుగుతాడు. నాన్నగారంటే పరమ భక్తి, నాన్నగారు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. వాడు నా కొడుకు, నాకు ప్రేమ. అందుకుని నాకు స్మరణలోకి వస్తాడు. నా భార్య, నా యందు ప్రేమ కలిగిన ఇల్లాలు నాకు స్మరణకు వస్తుంది. నా కూతురు, నేను అమ్మా ఈయనకి నిన్నిచ్చి కన్యాదానం చేస్తున్నాను, నీకు తగిన వరుడు అన్నాను, అది ఒప్పుకుంది. నాన్నగారు అని ఇంకో రెండో మాట అనలేదు, నాకు ప్రేమ. పరమేశ్వరుడి మీద నాకెందుకు ప్రేమ? ఎప్పుడైనా నేను చూశాను ఆయన్ని? ఆయన నాకు కనపడ్డా? ఆయనకి నాకు ఏ అనుబంధం ఉందని నేను ఆయన్ని ప్రేమించను? ఆయన పాదయోహ పాద్యం సమర్పయామి అంటే ఆయన పాదాలు నాకు కనపడడానికి ప్రేమ ఉంటే కదా కనపడడం. అసలు ఆ ప్రేమ ఏర్పడడానికి నాకు ఆయనకి ఏముంటుంది అనుబంధం? ఏ అనుబంధం ఉండాలో ఒక్క మాటలో చెప్పాడు అన్నమాచార్యుల వారు. వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అన్నాడు. ఒక వేగం దాటి ఊపిరి పీల్చాడనుకోండి, ఎగూపిరి వచ్చిందని ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి తీసుకెడతారు. వేగం తగ్గిందనుకోండి, దిగూపిరి వచ్చిందని ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి తీసుకెడతారు. ఎగూపిరి దిగూపిరి లేకుండా ఊపిరి తీయిస్తున్నవాడు, రాత్రి నిద్రపోతున్నప్పుడు కూడా జీర్ణం చేసినవాడు, నేను కనపడితే బాగున్నారా అండి అని అడగడానికి కారణమైన వాడు
నా క్షేమానికి, నా కీర్తికి, నా కదలికలకి, నా భార్య, నా బిడ్డ, నా యోగక్షేమములకు అన్నిటికీ కారణమైన వాడు ఆ పరమేశ్వరుడు. ఆయన కన్నా నాకు ఉపకారం చేసిన వాడెవరు, ఆయన కన్నా నాకు దగ్గర వాడెవడు? ఈ జన్మలో ఈ జీవుడు ఈ శరీరంలో ఉన్నంతకాలం వాళ్ళతో అనుబంధం, కానీ ఈ జీవుడికి ఎప్పటికీ అనుబంధం ఆయనతోడిది. ఆయనతోడిదా నాకు ఎక్కువ అనుబంధం, మిగిలిన వాళ్ళతోడిదా ఎక్కువ అనుబంధం? ఆ అనుబంధం నాకు ఎక్కువైనప్పుడు, ఆ ప్రేమ నాకు ఉన్నప్పుడు నేను ఆయనకి చెప్పకుండా ఏం చేయగలను? అది భక్తి. జీవితము నివేదన. భక్తి అన్న మాటకు అర్థం ఒక అరగంట సేపు పూజామందిరంలో ఉండడం కాదు. అందుకే వివేకానందుడు పూజామందిరంలో పూజ చెయ్యడం తప్పు కాదు, పూజామందిరంలో చచ్చిపోదాం అనుకోవడం తప్పు అంటాడు. నీకు ఈ ప్రపంచము పూజామందిరం కావాలి, అంతటా ఈశ్వరుడే. ఆయన కానిదేదుంది? నేను 4 మాటలు చెప్తే ఆ స్ఫురణ శక్తి ఈశ్వరుడు, వాగ్రూపంగా మాట్లాడగలిగిన శక్తి పరమేశ్వరుడు. నాకు ఎప్పుడూ ఆయనే జ్ఞాపకం వస్తుంటే నాకు ఆయన అర్చన చేయడానికి కూర్చున్నప్పుడు రోమాంచితమై నాకు ఎంత సంతోషంగా ఉంటుంది. ఆ అనుబంధము ఏర్పడాలి, ఆ ప్రేమ ఏర్పడితే ఈ విశ్వమంతా విశ్వనాథుణ్ణి దర్శించడానికి చిరునామా. మనం చూడండి, ఒక పెద్ద భవనాన్ని చూసామనుకోండి, ఎవరిదండి ఇల్లు అంటాం. అలా ఇలా చూశాననుకోండి, ఇంత ముఖంలో అందరికీ ముక్కు పెట్టాలి, 2 కళ్ళు పెట్టాలి, కనుబొమ్మలు పెట్టాలి, ముక్కు కన్నాలు పెట్టాలి, నోరు పెట్టాలి, 32 పళ్ళు పెట్టాలి, జుట్టు పెట్టాలి. కానీ ఏమి గొప్ప శిల్పి! ఇన్ని రకాల ఆకృతుల్ని నిర్మాణం చేశాడా? ఒకలా ఉన్నవాడు రెండోవాడు ఈ సభలో లేడు. ఆయన ఒకనాడు నేను పుట్టక ముందు గీశాడు గీతలు ఈ చేతిలో. ఎన్ని మాటలు కడిగానో ఈ చేతిలో, ఎప్పుడూ ఆ గీత కడగబడలేదు, చెరగబడలేదు. ఈ శరీరంతోనే ఆ గీత కూడా వెళ్ళిపోవాలి. ఏం పెట్టి గీశావయ్యా గీత? మహాశిల్పి, నిన్నొకసారి చూడాలనుంది. ఇన్ని చేసి కనపడకుండా దాక్కున్నవాడు దొంగ. అందుకని గులి తిరిగిన దొంగ గూ గూ గూ, వాడు గుడిలోనే దాగేనే గూ గూ గూ. పొంగిపోయాడు అన్నమయ్య. ఇడిగో ఇక్కడున్నాడు, నా చేతి గీతలు గీసినవాడు, నా ఊపిరి తీయించినవాడు, నేను తిన్నది జీర్ణం చేసినవాడు, నాకు బిడ్డల్నిచ్చినవాడు, నా చేత మాట్లాడించినవాడు వీడే. ఎంత పరవశ్యం అప్పుడు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు. అది కలిగితే నీకు అనుబంధం. ఆ అనుబంధం నీకున్నప్పుడు ఆ స్మరణలకు అర్థం ఏమి ఉండదు. ఇంకా ఎందుకు ఆ స్మరణలంటే? స్మరించకుండా ఉండలేక. పానీయంబులు త్రాగుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్, సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిస్తుడే తద్విశ్వమున్ భూవరా. నీళ్లు తాగుతుంటే పరమేశ్వరుడు గుర్తొచ్చాడు. ప్రహ్లాదుడికి ఎలా గుర్తొస్తాడు? ఎందుకు గుర్తొస్తాడు? అలా నాకు ఇప్పుడు జ్ఞాపకం రాడు కదండి. అంటే పరమేశ్వర, కడుపు ఇక్కడ పెట్టి నోరు ఇక్కడ పెడితే నా బతుకు ఏమైపోను? ఎన్ని నీళ్లు పోస్తే పైకెక్కాలి? ఎంత ఉపకారం చేసావు! కడుపు కిందెట్టి నోరు పైనెట్టావు. నువ్వు నీళ్లు పొయ్యిగానే కిందకెళ్ళి ప్రాణాలు నిలబడుతున్నాయి. ఈశ్వరా, నీకు నమస్కారం. నేనెక్కడా చలానా కట్టి పెట్టించుకోలేదుగా, అమెరికా ఆయన పెట్టాడు. ఈశ్వరా, నీ మహోపకారానికి ఓ నమస్కారం. పరమేశ్వరుడు ప్రహ్లాదుడికి నీళ్లు తాగుతున్నా గుర్తొచ్చాడు, మాట్లాడుతున్నా గుర్తొచ్చాడు. ఇందువల్ల లోపల ప్రేమ ఉంది కనుక. ఆ ప్రేమ ఎక్కడ ఉన్నదో అక్కడ పరమేశ్వరుడు బంధీకృతుడవుతాడు. అది కార్తీక మాసంలో ఉపాసన చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకో. ఈశ్వరుడితో నీకున్న అనుబంధాన్ని స్మరించు. ఆ అనుబంధాన్ని స్మరించకుండా నువ్వు ఏది చేసినా యాంత్రికమైపోతుంది. అది కాదు కావలసింది. అది నీ ప్రేమ వలన చేసినదై ఉండాలి తప్ప నీలో ఏ భావన లేకుండా చెయ్యాలి కాబట్టి చేసినదై ఉండకూడదు. అది మనసుకి ఉత్సాహాన్ని కల్పించదు. అందుకే చూడండి, కార్తీక మాసమునకు దామోదరుడు అధిదేవత. దామోదరుడు అంటే అమ్మ చేత కట్టబడినవాడు అని. ఆ దామోదర లీల. చిన్ని కృష్ణుడు ఆడుకుంటున్నాడు. ఆయన అనుకున్నాడు, ఎన్ని యుగాలు దాటిపోయినా లోకం స్మరించినంత మాత్రం చేత వాళ్ళ కర్మపాశములన్నీ తొలగిపోగలిగిన ఒక అద్భుతమైన లీల చెయ్యాలనుకున్నాడు. అనుకున్నదే తడవు ఆడుకుంటున్న పిల్లవాడు లోపలికి వచ్చాడు. సుడిగిచు గిదుకుచు వ్రాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మనుచున్ వెడబెడ గంతులు వైచుచు కదిసి కడవ బాలకొండు కవ్వము పట్టాను. అమ్మ అమ్మ నేను ఆడుకుంటున్నానమ్మా, అవతల ఆడుకోవాలమ్మా, టైం అయిపోతుందమ్మా. ఏంటమ్మా పాలిమ్మంటే ఏంటమ్మా, నాకు ఆకలేసేస్తుందమ్మా, పాలు ఇవ్వమ్మా అన్నాడు. కవ్వం తిప్పుతోందమ్మ. చిన్న పిల్లాడు ఏమిటో ఆ బొగ్గలు అదిరిపోతూ అలా అధిక్షేపించి ఇలా వేలు చూపించి అమ్మ పాలిస్తావా ఇవ్వా అని మాట్లాడుతుంటే లేక పుట్టిన కొడుకు చూసుకుని మురిసిపోతోంది. అందులో రసోవై సహా రాశీభూతమైనటువంటి నిరతిశయ ఆనంద స్వరూపుడు మహానుభావుడు పొంగిపోతోంది అమ్మ ఆ కొడుకుని చూసుకుని.
చూశాడు చూశాడు చూశాడు, ఇలా కాదు, అది భక్తిని పరీక్ష అంటే. కవ్వం పట్టుకున్నాడు. ఈ చల్ల చేయడంలో కదు నువ్వు నాకు పాలివ్వట్లేదు చూడు అని, ఆపుతావా ఆపవా, నాకు పాలిస్తావా ఇవ్వా, కవ్వం పట్టుకున్నాడు. అమ్మ ఆపేసింది. కవ్వం పట్టుకున్నాడని కృష్ణుడు కవ్వం పట్టుకుని ఆపలేదు. కృష్ణుడు కవ్వం పట్టుకుంటే పూల పొట్లం లాంటి ఆయన చెయ్యి ఉరుసుకుపోతుందని ఆపేసింది. అది ప్రేమ. కొడుకు అని ఆపిందా, ఇంకొకటన భగవంతుడని ఆపిందా అనవసరం, భావన ప్రధానం. కామోత్కంఠత గోపికల్ భయమునం కంసొండు వైరక్రియా సామాగ్రించి సుపాల ముఖ్య నృపతులు సంబంధులై విష్ణులను ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన నుద్ధానధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర అంటాడు నారదుడు ధర్మరాజు గారితో. నీకు భావన ఏదైనా పరమేశ్వరుణ్ణి చెందవచ్చు. కాబట్టి కొడుకన్న ప్రేమతో కవ్వాన్ని ఆపేసి నాకు పాలియమ్మ అన్నాడు. సంతోషపడిపోయింది. ఓ పేటేసుకుంది, కూర్చుంది, కొడుకుని ఒళ్ళో పడుకోబెట్టుకుంది, స్తన్యం ఇచ్చి పాలిస్తోంది. పరీక్ష పెట్టాలి కదూ, ఒక గొప్ప లీల చెయ్యాలి. ఆ పొయ్యి మీద పాలు పెట్టింది, ఆ పాలు పొంగుతున్నాయి. ఆ పాలు పొంగుతుండగా చూశాడు. చూసి అమ్మ ఏం చేస్తుంది అనుకుంటున్నాడు. అరే పాలు పొంగిపోతున్నాయి, పాలు పాడైపోతాయేమో అని గబగబా పిల్లాన్ని పక్కన పెట్టి అమ్మ గబగబా వెళ్ళి ఆ పాలు దింపుతోంది. కడుపారంచను బాలు త్రావని శిశున్ కంజాక్ష పీఠమ్ముపై నిడి పొంగారుడు పాలు దించుటకునయ్యే గంగ తద్బాలుండెక్కుడు కోపంబున వాడిరాతి దదిమొత్కుంభంబు పోగొట్టి తెంపడవన్ కుంభములోని వెన్నతిని విద్యాసంకులం భస్పుడై. ఓ రాయోటి తీసుకున్నాడు. అమ్మ అమ్మ నాకు పాలిమ్మంటే పాలివ్వకుండా మధ్యలో వదిలేసి ఆ పాలు కాగిపోతున్నాయి, పాలు పొంగిపోతాయి, పొయ్యిలో పడిపోతాయని వెళ్ళిపోతావా? అమ్మ నాకు ఆకలి తీరలేదు, అవతల ఆటలు గడిపోవాలి, ఏంటమ్మా నువ్వు పాలిమ్మంటే ఇవ్వమమ్మా అన్నాడు. అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టు ఆ రాయోటి తీసుకుని ఆ కుండకేసి కొట్టాడు. ఆ కుండ పగిలిపోయింది. ఆ మజ్జిగ వెన్నముద్దలు అన్నీ కిందకు వచ్చాయి. ఓ వెన్నముద్దోటి తీసుకున్నాడు, గబగబా పక్కకి వెళ్ళాడు. ఆ పక్క ఇంటి వాళ్ళ దగ్గర ఉన్న ఓ పనికిరాని చక్కెరలు తిరగేసి దాని మీద ఎక్కి నిలబడి తాను కొంచెం వెన్న తింటూ ఆ పక్కనున్న కోతికి ఒకదానికి పెడుతున్నాడు. ఏ అవతారంలో ఉన్నా వానరాల్ని సేవిస్తూ ఉంటాడు. ఆ చక్కగా ఆ కోతికి పెడుతున్నాడు. అమ్మ పాపం వెళ్ళి పాలు దింపింది, కిందకు వచ్చింది, ఇలా చూసింది ఏడి కొడుకని. ఇంకెక్కడ కొడుకు, ఎక్కడో అల్లరి చేయడానికి వెళ్ళిపోయాడు. కుండ బద్దలైపోయింది, ఆ మజ్జిగంతా కారిపోయింది, వెన్నముద్దలు పడిపోతున్నాయి. చూసింది లాలనమున బహుదోషము లోలిం ప్రాపించు తాడనోపాయములన్ చాలా గుణంబులు కలుగును తాడనంబె బాలురకులు పద్యంబరయన్నది. పిల్లల్ని నా కొడుకుని ముద్దు చేస్తే మర్యాదగా ఉండరు, అప్పుడప్పుడు రెండు తగిల్చాలి. అందుకని ఇవాళ కొడతాను కృష్ణుడు. ఎవరిని? ఏ మహానుభావుడు లోకానికి ఇలా వేలు చూపించి సమస్త భూతములను శాసించగలడో వాణ్ణి కట్టి కొట్టేస్తాడు అని. పిల్లాన్ని పట్టుకోవడం అంటే అంత తేలిక. మొగుడు కొట్టాడని కాదు, తోడికోడలు తెప్పిందని ఏది నీ కొడుకుని పట్టుకోగలవేమో చూస్తామన్నారు ఆ గోపికలందరూ. వాళ్ళందరూ చూస్తున్నారు. పట్టుకోలేకపోతే తన ప్రతిజ్ఞ పోతుంది. అందుకని ఆ పవిట కొంగు తీసింది, చుట్టూ తిప్పించింది, బిగించింది, ఆ చీర తీసింది, పైకి దోపుకుంది, ఆ కొప్పు తీసి గట్టిగా వేసుకుంది, పువ్వులు గట్టిగా కొప్పులోంచి పెట్టుకుంది. ఎక్కడున్నాడని జాగ్రత్తగా చూసింది. ఎందుకని తన కాలికి మంజీరాలు ఉన్నాయి, చప్పుడు విని పారిపోతాడు, దొరకడం. వాడు పరిగెత్తినట్టు ఆవిడ పరిగెత్తగలదా? అందుకని చూసింది. వికచకమలనయన వేరొక ఇంటిలో వెలయరోలు తిరుగ వేసి ఎక్కి ఉట్టిలోని వెన్న నులుకుచున్నొక కోతి పాలు చేయుచున్న బాలుకనియే. ఆ రోలెక్కి పక్కన ఉన్నటువంటి కోతికి ఆ వెన్న ముద్దలు పెడుతున్న చిన్ని కృష్ణుణ్ణి చూసింది. మెల్లగా వెళ్ళి పట్టుకుందామని మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళింది. ఆయన అంతకన్నా జాగ్రత్తగా ఉన్నాడు. కొండ బద్దలు కొట్టాడు కదా, అమ్మ వస్తుందని తెలుసు. వెనక్కి తిరిగి చూశాడు, రానే వచ్చింది. గభాలన ఆ రోలు మించి కిందకి దూకేశాడు, పరిగెడుతున్నాడు. ఆ ఇల్లు బోలెడన్ని స్తంభాలతో నిర్మించారు. అందుకని ఆవిడ ముందు పరిగెడుతోంది. పిల్లాడు ఏముంది, ఓ స్తంభం చాటుకి వెళ్ళి దాక్కున్నాడు అనుకోండి, ఎవరికి కనపడ్డావు. అందుకని ఆయనేమో స్తంభం చాటును దాక్కుంటున్నాడు. స్తంభాది కంబులు తనకు ఎడ్డంబైన అట్టట్టున నిపట్టు వానివీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగిల బోదు నేనని మునిముట్ట నిచ్చువాని కాటుక నిరయంగ కన్నులు నిలుముచు వెడలు కన్నీటితో వగచువాని ఏ దశ వచ్చునో ఇది అని పలుమార్లు సెరుగుచు క్రీగంట చూచువాని గూడబారి పట్టుకని వెరపుచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడక పూబోడి కరుణతోడ బాలు కట్టదలచి. అమ్మ పరిగెత్తుకొస్తోంది. స్తంభాల చాటున దాక్కుంటున్నాడు. ఆ కళ్ళని ఇలా 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 చెయ్యి పెట్టి రుద్దేస్తున్నాడు. ఆ పెట్టిన కాటుకి ఇక్కడ వరకు వచ్చేసింది. ఈ చేతి మండ అంతా కాటికి అంటుకుపోయింది. దొంగేడు పేడుస్తున్నాడు. స్తంభం చాటుని చూస్తున్నాడు. అమ్మ అమ్మ ఇంకెప్పుడు నేను అల్లరి చేయనమ్మా, వెన్న దొంగతనం చేయనమ్మా, ఎవరింటికి వెళ్ళనమ్మా, నన్ను వదిలిపెట్టేయమ్మా అంటున్నాడు. పరిగెత్తింది పరిగెత్తింది పరిగెత్తింది. ఆఖరికి ఎలా అయితేనేం పట్టుకుంది.
ఆ గోడ పట్టుకుని భుజం దగ్గర తీసుకొచ్చి, ఎంత కాదన్నా పరమేశ్వరుడు కదూ, 33 కోట్ల మంది దేవతలు తెల్లబోయారు. ఏమిట్రా ఇలా వేలు చూపిస్తుంది, కొడుతుందా ఏమి? తెల్లబోయారు. కానీ ఆ ముగ్ధమోహన స్వరూపానికి ఆవిడ పరవశించిపోయింది. మోకాళ్ళ మీద కూర్చుని యశోద తప్ప దాన్ని అనుభవించిన వాళ్ళు ఎవ్వరూ లేరు వాంగ్మయం. ఆయన్ని ఇలా ఎడంచేత్తో పట్టుకుని కుడి చెయ్యి ఇలా చూపించి, కడుపులో బాధ, అక్కసు, కొడుకు అల్లరి చేస్తున్నాడని. అమ్మకి కొడుకు మీద చాలా కోపం వచ్చిందనుకోండి, బహువచనం వేసి మాట్లాడుతుంది. ఏమండోయ్, ఏంటి మీరు ఎప్పుడే నిద్రలేచిపోయారు అంటుంది. అంటే అమ్మ సంతోషపడిపోయిందని కాదు, ఎప్పుడు లేవో కదరా, ఏమిట్రో ఇవాళ నువ్వు పొద్దున్నే లేచావు అని అమ్మ ఎత్తి పొడిచిందని. అమ్మ ప్రేమ కదూ, అమ్మ కడుపు, అందుకని తిట్టలేక గౌరవవాచకం వేస్తుంది. యశోద కూడా అంది, వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా, ఎన్నడు నువ్వెన్న తినరట, చోరత్వం మించుకయును ఎర్రరట, ధరిత్రినిట్టి నీతులు కలరే. పాపం నువ్వు ఎప్పుడు వెన్న తినలేదే, నేను కుండలతో దాచుకుంటున్నాను, పాపం నువ్వు ఎప్పుడన్నా వెన్న తెలిస్తే కదూ, ఎప్పుడన్నా దొంగతనం చేస్తే కదూ, నా అదృష్టం రా నాయన, గొప్ప కొడుకు పుట్టావు అని ఒక్కసారి వెనక్కి చూసింది. ఆ గోపకాంతలందరూ చూస్తున్నారు. దొరకడు మీ అబ్బాయి అన్నారు కదూ, దొరికాడు. ఏరా పట్టిన పట్టుబడని నువ్వు పట్టెదనని చెలము కొనిన పట్టుట బెట్టే పట్టుబడవండ్రు పట్టి పట్టుకొనం నాకు కాక పరులకు వశమే. ఏమిట్రా నువ్వు ఎవరికి దొరకవుట, పారిపోతావుట, ఏం నాకు కూడా దొరకవా, నేను పట్టుకోవాలంటే పట్టుకోలేనా, చూసావా ఎలా పట్టుకున్నానో అంటోంది. నిజంగా ఆవిడ పట్టుకోగలదా? ఆవిడ పట్టుకుంటానంటే పట్టుబడేవాడు ఆయన. ఆయన పట్టుబడతాననుకున్నాడు కాబట్టి పట్టుబడ్డాడు. ఇది ఇప్పుడు ఆవిడ కట్టేస్తానంది కదా, మరి గోపకాంతలు అందరూ చూస్తున్నారు. కట్టేయాలంటే కట్టడానికి తాడు తీసుకురావడానికి ఇన్ని వదిలింది అనుకోండి, దొరుకుతాడా మళ్ళీ? దొరకడు. అందుకని ఆ పిల్లాన్ని చేతితో పట్టుకుంటోంది, ఏదో పెద్ద కథ జరుగుతోంది, నువ్వు అల్లరి చేస్తున్నావు అంటోంది. ఆ వెడుతోంది, ఆ చల్ల చేసి వదిలేసిన తాళ్ళు ఒక్కొక్కటి తీస్తోంది, ఆ నడుం చుట్టూ తిప్పి రోటికి ముడేద్దామని ముందు ఇక్కడ ముడేస్తోంది, 2 అంగుళాలు తక్కువ వచ్చింది. మళ్ళీ పిల్లాడిని అలాగే పట్టుకుంటోంది, పక్క గదిలోకి ఎడుతోంది, మళ్ళీ అక్కడ ఉన్నటువంటి తాళ్ళు తీసుకొస్తోంది. తాడు ముడేయాలంటే 2 చేతులు సహకరించాలి. 2 చేతులు సహకరించాలని పిల్లాడిని వదిలేసిందా పారిపోతాడు. అందుకని వాడు నడుం చుట్టూ చెయ్యేసి దగ్గరగా పట్టుకుని తాళ్ళు 2 ముడేస్తోంది. ముడేసి మళ్ళీ నడుం చుట్టూ తిప్పుతోంది. ఎలా, ఎక్కడ పుట్టావురా, నా ప్రారంధం రా, ఎంత అపకీర్తి తెస్తున్నావురా, ఏమి ఆటలు రా, ఏం దొంగతనాలు రా, ఏమల్లర్రా అంటోంది, తిప్పుతోంది. పరమేశ్వరుణ్ణి తను కౌగిలించుకుంటోంది, దగ్గర పెట్టుకుంటోంది, కట్టేస్తోందని తనకి తెలుసా? తెలియదు. సంతోషంతో ముడేసేస్తోంది, మళ్ళీ తిప్పుతోంది. తజ్జనని లోగిటంగల రజ్జు పరంపరల క్రమరం శిశు కట్టన్ ఆ బొజ్జ తిరిగిరాదయ్యే జగజ్జాలములున్న బొజ్జ కట్టందరమే. సమస్త బ్రహ్మాండములున్న పొట్టని లౌకికమైన తాడుతో కట్టగలదా గోపిక? ఆ తాళ్ళు తెస్తోంది, తిప్పుతోంది, 2 అంగుళాలు తక్కువ వస్తోంది, మళ్ళీ వెడుతోంది, మళ్ళీ తీసుకొస్తోంది, మళ్ళీ ముడేస్తోంది, మళ్ళీ నడుం చుట్టూ చెయ్యేస్తోంది, మళ్ళీ తిప్పుతోంది, మళ్ళీ 2 అంగుళాలు తక్కువ వస్తోంది. అలా వెడుతోంది, తెస్తోంది, ఏదో చదువుతోంది. ఏమిట్రా ఎన్ని తాళ్ళు ముడేసినా 2 అంగుళాలు తక్కువ అవుతున్నాయన్న విషయాన్ని ఆవిడ ఆలోచించలేదు, మర్చిపోయింది. ఆయన ఒకటి చూస్తున్నాడు. ఆయన ఏం చూస్తున్నాడు? బొడల చెమటలెగయనుత్తరీయము జార తురుముకున్న విరులు జారిరాల పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి. అమ్మా, నన్ను లోకంలో ఎవరు పట్టుకోలేరమ్మా, నన్ను పట్టుకుంటానని సంకల్పం చేయడానికి వ్రతాలు లేవు, నోములు లేవు. పిచ్చి తల్లి, నన్ను పట్టుకుంటానంటున్నావు, నన్ను కట్టేస్తానంటున్నావు. అమ్మా, నువ్వు పట్టుకుంటానంటే నేను పట్టుబడను, నేను పట్టుబడాలనుకుంటే నువ్వు పట్టుకుందామన్న ప్రయత్నం లేకపోయినా పట్టుబడతాను. ఇదే 2 ముళ్ళు తగ్గడం. ఇప్పుడు ఆయన ఒకదానికి లొంగిపోయాడు. దేనికి? అయ్యో పిచ్చి అమ్మ నన్ను పట్టుకుంటానని వెంటపడుతోంది. ఈ వెంటపడ్డంలో ఆ పవిట కొంగు జారిపోయింది, ఆ కొప్పు విడిపోయింది, పువ్వులన్నీ పడిపోయాయి, ఒళ్ళంతా చెమట పట్టేసింది. నన్ను పట్టుకోలేనని తెలుసుకోలేక నన్ను పట్టుకుంటాను, కట్టేస్తానని తిరుగుతోంది. అమ్మా, నేను పట్టుబడిపోతానమ్మా అన్నాడు. ఆయన పట్టుబడతానన్నాడు కనుక చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములం చిక్కడు శృతిలతి కావలి చిక్కెనతడు నీల తల్లి చేతన్ రోలం. ఆయన చిక్కడు సిరికౌగిటిలో, లక్ష్మీదేవి కౌగిటికి చిక్కడు, చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ సనకసనందనాది మహర్షుల యొక్క హృదయ పద్మముల యందు దొరకడు. చిక్కడు శృతిలతి కావలి వేద మంత్రములకు లొంగడు. అటువంటి వాడు చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలం. ఒక గోపికకి దొరికిపోయి కట్టబడి రోటికి ఆయనకి ముడి వేయించుకున్నాడు.
వేయించుకున్నటువంటి ఆ లీల చెప్పి పోతన గారు అన్నారు, జ్ఞానులచే మౌనులచే దానులచే యోగ సంవిధానులచే తన్ పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతన్ బోలన్ అన్నారు. ఎంత మౌని అయినా, ఎంత జ్ఞాని అయినా, ఎంత యోగి అయినా, ఎంత దానం చేసిన వాడైనా, పరమభక్తి తత్పరుడైన వాడికి లొంగిపోయి కట్టబడినట్టుగా పరమేశ్వరుడు ఇతరులకు కట్టబడతాడా? ఎంత తేలికగా వశుడైపోయాడయా అని పరవశించిపోయారు. ఆనాడు యశోదాదేవి చేత కట్టబడ్డాడు. దామ్నా ఉదరే మాత్రాబద్ధ ఇది దామోదర. అమ్మ గట్టిగా ముడేసేసింది, రోటికి కట్టేసింది. ఆ రోలు ఈడుచుకుంటూ పాకాడు. ఒంటి మీద చిన్న మచ్చ ఉండవలసినటువంటి అగత్యం లేనటువంటి పరమేశ్వరుని యొక్క నడుం మీద ఒక తాడు గురుసుకుపోయినటువంటి మచ్చ పడింది. ఆ మచ్చ ఇప్పటికీ నేను దొరకాలనుకున్న వాళ్ళకి దొరికిపోతాను. నేను దొరకాలని ఎందుకు అనుకుంటానంటే, నిరతిశయ భక్తితో నన్ను సేవించిన వాళ్ళకి నేను దొరికిపోతానని చెప్పడానికి గుర్తు ఆ దామోదరుడు. ఆయన ప్రేమ అంత గొప్పది. నిజానికి ఆయన్ని పట్టడానికి, ఆయన్ని కట్టడానికి సాధనాలు లేవు లోకంలో. కానీ పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో అంటారు, దేవీ శృతిం భగవతీం ప్రథమే పుమాంస తత్సద్గుణౌఘ మణికోశ గృహం గృణంతి తద్వారపాటన పటూని చ సేతిహాస సంతర్పణ స్మృతి పురాణ పురస్సరాణి అంటారు. అమ్మా, లోకంలో వేదం కాని, స్మృతి కాని, పురాణం కాని నీ ఇల్లు చెప్తుందేమో, నీ దర్శనం చేయించలేదు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.